తీపి తినగానే హాయిగా నిద్రొస్తున్నట్టుంది. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. డమ్మక్క, నేను నిద్రపోతాను. అమ్మా, ఆ విషయం నిన్నేమీ చెయ్యకపోయినా విసుగు పుట్టిస్తుందనే వచ్చానమ్మా. అలాగా, మరేం చేద్దామంటావ్? ఆ విషయాన్ని నేను గ్రహిస్తానమ్మా, నువ్వు అనుమతిస్తే. సరే, నీ కోరికనెందుకు కాదనాలి? అలాగే కానివ్వు. మమ్మీ, ఎవరి కోరిక అంటుంది? యమదూతలు తీసుకెళ్ళడం ఖాయమని తెగేసి చెప్పుంటారా. అల్లుడు అడు చూడు. సోదరి సోదరి సోదరి, బాబాయ్ గారు, బాబాయ్ ఏమైంది? బాబాయ్ పావు బ్రో. అయ్యో, విశాలాక్షి మెడకి చుట్టేసుకునుంది. ఏం చేస్తుందో ఏంటో. విశాలాక్షి గొంతును చుట్టుకుంది పెద్ద బొట్టమ్మ. విశాలాక్షి ప్రాణాలు విడిచాక ఎలా నిద్రలేస్తుంది? వీళ్ళ పిచ్చి కాకపోతే. అమ్మ సోదరి, నువ్వు మహేశ్వరులా మెడల పాములు నీకు అది కట్టగలదు. మనుషులను మించిన విషజీవులు ఎక్కడున్నారు సోదరా?